ప్రపంచ దేశాల్లో విమానయాన రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి అమెరికా, యూరప్, రష్యా, జపాన్, చైనా, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, భారత్లో కూడా విమానయాన రంగానికి ప్రయాణికుల్లో విమాన ప్రయాణానికి క్రేజ్ ఏర్పడింది. కారణం ప్రపంచ దేశాల్లో ఏ నగరానికి వెళ్ళాలన్నా విమానాలు కనెక్ట్ అవుతున్నాయి. చిన్న దేశాలకు సైతం ఇప్పుడు విమాన రంగంలోని సంస్థలు వారానికోసారి ఫ్లైట్లు నడుపుతున్న పరిస్థితి ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్లు ప్రతిరోజు అన్ని దేశాలకు దాదాపుగా ఉన్నాయని పలు సంస్థల ద్వారా తెలుస్తుంది. చిన్న విమానాలు నేపాల్ దేశంలో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. కొండ ప్రాంతాలు, ఎత్తైన గుట్టల ప్రాంతం కావడం వల్ల రన్వేలు విమానాలు దిగడానికి విమాన ట్రాఫిక్ తట్టుకునే స్థాయిలో లేనందుకు 18 నుంచి 20 మంది ప్రయాణికులు కూర్చొని విమాన ప్రయాణం చేసే వీలుగా నడుపుతున్న విమానయాన రంగ సంస్థలు. అమెరికా దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు సుమారుగా 120 ఉన్నాయని తెలుస్తుంది. అదే భారత్లో అయితే 50 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పలువురు. రాబో రోజుల్లో వ్యాపార వాణిజ్య రంగాలలోని అవసరాలను దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్న ఆర్థిక రంగంలోని నిపుణులు, పరిశీలకులు. హైదరాబాద్ నగరంలో బేగంపేట విమానాశ్రయం దశాబ్దాల కాలంగా విమాన ప్రయాణికులకు సేవలందించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 సంవత్సరంలో విమాన ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రాంత వాసులు జాతీయ అంతర్జాతీయ విమాన సేవలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సిందే. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ ప్రాంత వాసులకు విమానాశ్రయం నెలకొల్పే అవసరం ఆయా ప్రాంత ప్రజలకు అందుబాటులో రావాల్సి ఉంది. భద్రాచలం జిల్లాలో దగ్గర కొత్తగూడెం, జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లా, మహబూబ్ నగర్లోని గుదిబండ, వరంగల్ జిల్లాలోని మామునూరు, ఆదిలాబాద్ జిల్లా బసంత్ నగర్, పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాలు ప్రాథమికంగా అధ్యయనం చేసి ఆ చోట్ల విమానాశ్రయాలు నిర్మాణం చేయుటకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ కాలయాపనతో ఏ ప్రాంతంలో కూడా పనులు చేపట్టలేదు. వరంగల్, మామునూరు ప్రాంతంలో మాత్రం 253 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది. అప్పటికే ఈ ప్రాంతంలో ఎయిర్ ఫీల్డ్ను పలు రాకపోకలకు పైలట్ శిక్షణ నిమిత్తం వినియోగించుకుంటున్న విషయం విదితమే. కావలసిందల్లా అవసరమయ్యే భూ కేటాయింపు. శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల లోపల విమానాశ్రయం ఏర్పాటు చేసుకుంటే జిఎంఆర్ సంస్థతో ఒప్పందంలో భాగంగా వీరి అనుమతి అవసరమని తేలింది. రక్షణ శాఖ వారు అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు ఏవొచ్చినా చిత్తశుద్ధి కనబరచకపోవడం వల్ల పెండింగ్లో లేకుండా చేయాల్సిన పనులు చక్కదిద్దకపోవడం, ఆర్థిక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల వైఖరి కూడా విమానాశ్రయాల త్వరితగతిన ఏర్పాటుకు ఆటంకంగా ఏర్పడుతుందంటున్న ప్రజలు. అందరి కృషి అవసరమంటున్న విద్యావేత్తలు, పారిశ్రామిక రంగవేత్తలు. చూడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాల కాలం పూర్తయినా కేసీఆర్ ప్రభుత్వం విమానాశ్రయం మాట ఎత్తకపోవడం నిరాశకు గురి చేసిందంటున్న వరంగల్ జిల్లా పరిసర ప్రాంత ప్రజలు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తా అంటున్నాడు. చూడాలి మరి. విమానాశ్రయం త్వరితగతిన చర్యలు చేపట్టి వరంగల్ పరిసర ప్రాంత వాసులకు వరంగల్, మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.